సింగర్ సునీత గారు, అలాగే ప్రవస్తి. అసలు ఈ సూపర్ సింగర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, తను విన్నర్ అయింది. విన్నర్ అయిన తర్వాత తను అసలు ఆళ్ళు ఏం మాట్లాడారు? తనంట ఒకసారి సాంగ్ పాడతా ప్రాక్టీస్ చేసి స్టేజ్ ఎక్కబోతుంటే, సునీత గారి దగ్గర అదే చెవులో మిషన్ ఉండిద్ది మామూలుగా మాట్లాడుకోవటానికి. అయితే అది ఆన్‌లో ఉందని తనకు తెలీక, ఈ అమ్మాయి చూడండి ఇప్పుడు సరిగ్గా పాడదు, లో వాయిస్, పేల గొంతు అని చెప్పి అంటుంటే తనకు చాలా బాధేసింది అని చెప్పి ప్రవస్తి అయితే చెప్పడం జరిగింది. ఇటు సునీత గారి వర్షన్‌లో ఏంటంటే, తను చిన్నప్పుడు చాలా బాగా పాడింది. అంటే ముద్దుగా పాడింది. బాగా గూడా కాదు. అయితే ఇప్పుడు తనకు 19 ఇయర్స్. ఈ టైంలో గూడా తను ఇలాగే పాడుతుంటే చెప్పాలా? వద్దా? అని చెప్పి సునీత గారైతే మాట్లాడటం జరిగింది. అయితే దీంట్లో ఇంకొక టాపిక్ ఏంటంటే, కీరవాణి గారు ఒకసారి తనేదో ఫంక్షన్‌కో, ఏదో ఈవెంట్‌కో వెళ్ళి పాడుతుందంట. అయితే సింగర్ అయ్యుండి అట్టా ఎళ్లి పాడటం చాలా అసహ్యంగా ఉంది అని చెప్పి ఏదో అన్నారంట. అప్పుడు గూడా చాలా బాధపడిందంట ప్రవస్తి. ఇలా చంద్రబోస్ గారు వీళ్ళందరూ తనని డీమోటివేట్ చేశారు. నన్ను ఇలా తయారు చేశారు. నేను బాగా పాడినా పాడలేదని చెప్పి అందరి ముందు నన్ను ఇలా చేయటానికి చూశారు అని ప్రవస్తి అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మెయిన్ సునీత గారు. సునీత గారికి ఫస్ట్ నుంచి నేను నచ్చలేదు. తనకి వేరే కాంటెస్టెంట్ గెలవాలని ఉంది. అందుకనే ఇలా జరిగింది. తను పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే సరిగ్గా పాడను అని ఇంకా తను ఫిక్స్ అయిపోయింది. ప్రతిసారి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది రిపీట్ అవుతానే ఉంది అని చెప్పి ప్రవస్తి అయితే మీడియా ముందు చెప్పడం జరిగింది. అయితే సునీత గారు కూడా రియాక్ట్ అయ్యారు. "నువ్వు నన్ను సునీత అని పేరు పెట్టి పిలిచావు. గారు కూడా లేదు. చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఎత్తుకున్నాను కూడా. అయినా సరే నువ్వు ఇలా మాట్లాడటం చాలా దౌర్భాగ్యం" అని చెప్పి, నిజంగానే నీ వాయిస్ బాగోదు కాబట్టే బాగోదని చెప్పాము. బాగుంటే మేము ఎందుకు అలా చెప్తామని సునీత గారు కూడా మాట్లాడటం అయితే జరిగింది. దీని మీద ఇంకా కీరవాణి గారు, చంద్రబోస్ గారు అయితే ఏమీ రియాక్ట్ అవ్వలేదు. ఓన్లీ ప్రెజెంట్ ఇప్పుడు సునీత వర్సెస్ ప్రవస్తి వీళ్ళిద్దరి